సో మీరు ఎంజాయ్ చేసినట్టుగా ఉంటారు చాలా. ఓకే, మళ్ళీ క్యాజువల్ గ్యాప్ తర్వాత మళ్ళీ మ్యాజిక్ షో తర్వాత మళ్ళీ మీకు గేమ్స్ ఉంటాయి. సో అందరు ఎక్కడికి వెళ్ళకండి, అందరు ఎంజాయ్ చేసినట్టు ఉంటారు. థ్యాంక్ యూ. కిరణ్ గారిని వచ్చి మిమిక్రీ చేయవలసిందిగా కోరుచున్నాను. మీ కరస్థాలతో ఆహ్వానిస్తున్నాను సోదరుడు కిరణ్ గారిని గట్టిగా. నాకు తమ్ముడు పరిచయం ఒక 4 సంవత్సరాలు బట్టి దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను ప్లీజ్. థ్యాంక్ యూ. ఏంటంటే ఒక 4 ఇయర్స్ బట్టి నాకు పరిచయం అయిన భీమవరం డిఎన్ఆర్ సిఎస్ఎన్ కాలేజ్, నేను హర్ష్ కుమార్ గారి కాలేజీలో మిమిక్రీ కాంపిటీషన్ పెట్టినప్పుడు జడ్జిగా వెళ్ళాను. ఇతను కూడా నేను చెప్పే కదా మీరే చూస్తారు. అంటే డిపిఎస్ నోటుతో అనుకరించేటువంటి ఇన్స్ట్రుమెంట్ మనందరినీ కూడా రంజింపు చేస్తారని మనస్ఫూర్తిగా మరి వారికి మైకు అప్పు చెబుతున్నాను. ఎస్, మరి వారు వెంటనే ప్రారంభించవలసిందిగా కోరుతూ తప్పట్లు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎవరైనా పాట పాడేవాళ్ళు కాస్త ఊపు సాంగ్ అంటే చిన్న బిట్ వస్తాయి చాలు, అంటే ఎక్కువ అక్షరాలు పాట బాగా పాడేవాళ్ళు జెంట్స్. ఓకే, అలా చేయి. ఎస్ రే, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీకు వినిపిస్తున్నాడు. రైట్ స్టార్ట్. నా పేరు కాంచనారాయణ. ఇప్పుడు హలో, ఫస్ట్ ప్యాడ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ప్యాడ్స్ ప్లే చేస్తాను. నెక్స్ట్ ప్రేమికుడి పిక్చర్ నుంచి ఊరేస్ అనే సాంగ్ ఉంది. దానికి బ్యాస్ గిటార్ 8 మీటర్స్ ప్లే చేశారు. ఆ బ్యాస్ గిటార్ ప్యాడ్స్ అంటే 2 మిక్స్ చేసి ప్లే చేస్తాను. ఊరేస్ అనే సాంగ్. నెక్స్ట్ హ్యారీజేదాన్ని చూసుకుంటే హృదయం ఎక్కడ సాంగ్ ఉంది. గజ నుంచి ఆ బ్యాస్ గిటార్ ప్యాడ్స్ ప్లే చేస్తాను. ఇప్పుడు ఒక తబలా గిటార్ ప్లే చేస్తాను. నెక్స్ట్
ఇప్పుడు ఆటో వెళ్తుంటే ఎలా ఉంటుంది చేసి చూపిస్తాను. అలా ఉంటుంది. ఇప్పుడు హెలికాప్టర్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. నెక్స్ట్ మీరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్పి పట్నాయక్ గారు తీసుకుంటే ఆర్పి పట్నాయక్ గారు వాయిస్ ఎలా ఉంటుంది చేసి చూపిస్తాను. అంటే సాంగ్ కాదు, వాయిస్ ఎలా ఉంటుంది చేసి చూపిస్తాను. నా స్నేహం ఇక రాదు అని తననననననా, నననా, తననానా, నననా, తననననననననా, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, నీ స్నేహం ఇక రాదు అని. అలా ఉంటుంది. ఇప్పుడు రమణ గోఖల గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఎందుకే నెక్స్ట్ ఇప్పుడు షకలక బేబీ సాంగ్ నుండి ఒకే ఒక్క నుంచి ఆ రిథం ప్లే చేస్తాను ఆపుకోండి. మీరు ఎవరైనా పాట పాడితే ఇక్కడికి వస్తే స్టేజ్ మీదకి సాంగ్ మొత్తం నేను నోటితో ప్లే చేస్తాను. ఎవరైనా ఏ సాంగ్ ఇప్పుడు ఆ షకలక బేబీ పాడతాను. థ్యాంక్ యూ. లాస్ట్ జురాసిక్ పార్క్ ఒకటి చూసి చూపిస్తానండి. జురాసిక్ పార్క్. Coming soon. తెలుగులో తీసుకుంటే మనం తెలుగు కన్వర్ట్ చేసి చూపిస్తారు, దాన్ని తీసుకుంటే అలా ఉంటుంది. జురాసిక్ పార్క్. లాస్ట్ టైం క్రికెట్ మ్యాచ్ అప్పుడు చేసి వస్తానండి. లాస్ట్ టెండూల్కర్ అండ్ ధోని వాళ్ళ వాయిస్ ఇమిడియేట్ చేస్తానండి. రవిశేస్త్రి ఫస్ట్ మాట్లాడుతుంటారు. The match between India versus Pakistan. The first batting from Sachin Tendulkar and Saurav Ganguly. The first ball from Shoaib Akhtar. It's cover 6. What a shot from Sachin. The ball's gone out of field. What a shot. Next ball from Shoaib. It's cover 4. What a shot from Sachin. Sachin is a beautiful batting. ఫైవ్ సిచ్యువేషన్ చేసేటప్పుడు సచిన్ ని ధోని పిలుస్తారండి. అప్పుడు వాయిస్ ఎలా ఉంటుంది? The man of the match, Sachin Tendulkar, please come on stage.
was a nice batting from our Indian team, our juniors, Kohli and Raina played well. I'm very happy about that. Our boys played well. Thank you very much. Next, Dhoni. Now is from Dhoni, Mahendra Singh Dhoni. Please come on stage. Yeah, it was a nice game to play here, and our boys played well. Especially fielding, our boys Raina played well, and Kohli, everyone played well. Thank you for everybody. ఓకే కిరణ్ గారు చాలా బ్రహ్మాండంగా చేశారు, చాలా సంతోషం. ఒకసారి గట్టిగా కిరణ్ గారి కోసం. బాగా ఆడిపోయారు. ఎందుకంటే 4 సంవత్సరాల కిందట ఈయన చదువుతున్నప్పుడు మన రాజీవ్ గాంధీ కళాశాలలో జరిగినటువంటి నేషనల్ మిమిక్రీ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడే చూస్తాను ఈయన ప్రతిభ. చాలా మంది వచ్చారు చాలా కాలేజీల నుంచి. అప్పుడు ఈయన మంచి అంటే వీటిలో ఇంకా వైవిధ్యం ఎవరైనా పాడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తన నోటితోటి ఇన్స్ట్రుమెంట్స్ అవి ఇంకా బాగా చేస్తారు. బాగా డెవలప్ అయ్యారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంటనే